దూరం దూరం గురుకులాల సెక్రటరీగా బాధ్యత తీసుకొని విజయేంద్ర బోయి ప్రొక్యూర్మెంట్ భయమే కారణం అంటూ చూస్తా ఉన్నాం. సో ఏపీ ఎస్సీ గురుకులాల సెక్రటరీగా పనిచేసేందుకు ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయికి ఇష్టం లేదా, అందుకే ఆమె ఈ సంస్థ బాధ్యత తీసుకోకుండా దూరంగా ఉన్నారా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఫేస్ చేసే శక్తి లేక మౌనంగా ఉన్నారా అన్న చర్చ సెక్రటరీ వర్గాల్లో జరుగుతున్నది. సుమారు నెలన్నర రోజుల పాటు సెలవుపై వెళ్ళినటువంటి విజయేంద్ర గత వారం విధుల్లో చేరి ఎస్సీడీ సెక్రటరీగా కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారు. కానీ గురుకులాల సెక్రటరీగా బాధ్యత తీసుకోకుండా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో 100% ఈ యొక్క ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ ఏతుందో ఆర్ఎస్పీ కంట్రోల్లో ఇంకా స్టిల్ ఉన్నది. దాన్ని బ్రేక్ చేయనంత వరకు ఆ యొక్క బ్రేక్ కానంత వరకు ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా సమూలమైన మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. దానిలో మరి ఆర్ఎస్పీ చెప్పాలి మరి ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్లో. సరే మీరు తప్పుకున్న తర్వాత ఎందుకు ఆ డిపార్ట్మెంట్ కనీసం కూడా ముందుకు పోతలేదు, అది మీరు ఎందుకు గైడ్ చేయలేకపోతున్నారు? మీ యొక్క మానసపుత్రిక కదా ఆర్ఎస్పీ గారు చాలా స్పష్టంగా ఎస్సీ గురుకులాలు అనేవి మీ యొక్క ఆలోచన చూపుతున్నాయి కదా. మరి అలాంటి ఆలోచనను ఈరోజు మీరు చిదిమేస్తూ ఉన్నారు. మీరునే చిదిమేస్తూ ఉంటే భవిష్యత్తు తెలంగాణ పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరుగా దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎవరైతే సెక్రటరీలు వస్తున్నారో మీరు ఏర్పరిచినటువంటి లేయర్స్ ఏవైతే ఈకో సిస్టమ్ అవుతుందో వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీలను పనిచేయనిస్తలేరు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణలు మీ మీద ఉన్నాయి. మరి అది ఎంతవరకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏరికోరి గురుకులాల బాధితులు ఎస్సీ గురుకులలో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. సరైన అధికారి ఉంటే గురుకులాలు గాడిలో పడతాయని భావించిన ప్రభుత్వం 2006 బ్యాచ్కి చెందినటువంటి విజయేంద్ర బోయికి గురుకుల సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఆమెను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కమిషనర్గా నియమించారు. 3 చోట్ల ఒకే ఆఫీసర్ ఉండడంతో నిర్ణయాల్లో వేగం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే వ్యక్తిగత కారణాల కారణంగా ఆమె దాదాపు నెలన్నర పాటు సెలవులో వెళ్ళి గత వారం డ్యూటీలో చేరారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి గురుకులాల సెక్రటరీగా బాధ్యత చేపట్టకుండా ఎస్సీడీ సెక్రటరీ కమిషనర్గా బాధ్యత తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉన్నదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రొక్యూర్మెంట్ భయమా, మేబీ అదే కావచ్చు. వెల్కమ్ కిట్ పేరుతో గురుకులాల పిల్లలకు అందించేటువంటి యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బుక్స్, బూట్లు, సాక్స్లు మొత్తం 24 రకాల వస్తువులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వస్తువుల కొనుగోలు గతంలో సొసైటీల వారిగా జరిగేవి. ఒకే వస్తువు ఒకే సొసైటీలో ఒక రేటుకు మరో సొసైటీలో మరో ధరకు కొనుగోలు చేసేవారు. దాంతో అక్రమాలు జరుగుతున్నాయి గుర్తించిన ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సేకరించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు ఎస్సీ గురుకులాల సెక్రటరీని కొనుగోలు కమిటీకి చైర్పర్సన్గా నియమించింది. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఉన్న విజయేంద్ర వర్మ వ్యక్తిగత కారణాలతోటి పోయడం జరిగింది. సో ఇదొక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.